రైల్వే శాఖ చేసే నిర్ణయాలు ప్రభుత్వంతో ముడిపడి ఉంటాయి. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదన్న సంగతి తెలియట్లేదు. తాజాగా రైల్వే శాఖ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇకపైన మొదటి 10 నిమిషాలు కూడా ఆధార్ అనుసంధానంగా ఉంటేనే ఇస్తారట. టికెట్ కన్ఫర్మ్ అవుద్దట. లేకపోతే ఇబ్బంది పెడతారట. ఇప్పటికే టికెట్ బుకింగ్ అప్పుడు నానా తిప్పలో నడుస్తున్నటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు మాత్రం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏదైతే టికెట్ రిజర్వేషన్ల అక్రమార్కుల ఆట కట్టించడానికి రైల్వే శాఖ మరో నిర్ణయం తీసుకుని జనరల్ కోటా టికెట్ రిజర్వేషన్ బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఓపెన్ అయిన మొదటి 15 నిమిషాల్లో టికెట్లు తీసుకోవాలంటే ఆ వెబ్సైట్కి ఆధార్ అనుసంధాన్ని తప్పనిసరి చేసింది. అంటే ఐఆర్సీటీసీ వెబ్సైట్కి ఆధార్ని లింక్ చేసుకున్న వాళ్ళకే మొదటి 15 నిమిషాలు టికెట్ లభిస్తాయి. ఈ నూతన నిబంధన అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతుంది. రిజర్వేషన్ బుకింగ్లకు మొదటి 15 నిమిషాలు డిమాండ్ అధికంగా ఉండటంతో దాన్ని అక్రమార్కులు అవకాశంగా తీసుకోకుండా ఉండేందుకు ఏర్పాటు చేసింది. అనంతరం ఆధార్ అనుసంధానం లేని వాళ్ళు కూడా రిజర్వేషన్లు తీసుకోవచ్చు. ఇంతవరకు తత్కాల టికెట్లకే పరిమితమైన నిబంధన ఇక మీద జనరల్ టికెట్లకు కూడా వర్తింపజేసింది. ఉదాహరణకు ఎవరైనా నవంబర్ 15 కోసం రిజర్వేషన్లు చేయాలనుకుంటే అందుకు సంబంధించి 60 రోజులు ముందుగా అంటే సెప్టెంబర్ 16వ తేదీ ఉదయం 12:20 గంటలకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. 12:20 గంటల నుంచి 12:35 గంటల వరకు కేవలం ఆధార్ వెరిఫికేషన్ ఉన్న ప్రయాణికులు మాత్రమే టికెట్ బుక్ చేసుకోగలుగుతారు. కీలకమైన ఈ 15 నిమిషాల వ్యవధిలో ఆధార్ అనుసంధానం లేని వాళ్ళకి బుక్ చేసుకునే అవకాశం ఉండదు. పండుగ సమయంలో టికెట్ డిమాండ్ అత్యధికంగా ఉండాలని గమనించి అక్కడ అక్రమాలు జరగకుండా నిరోధించడానికి ఏర్పాట్లు చేసింది. అందువల్ల అక్టోబర్ 1వ తేదీలోగా ఐఆర్సీటీసీ వెబ్సైట్తో ఆధార్ను అనుసంధానం చేసుకోవాలని ప్రయాణికులను రైల్వే శాఖ సూచించింది.